unary operations in relational algebra. సో unary operations in relational algebra అంటే మనకు DBMSలో అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనకి ఈ టాపిక్ ఉంటుంది ఫస్ట్ యూనిట్లో unary operations in relational algebra. సో అందులో మనకు 3 టైప్స్ ఉంటాయి: సెలక్షన్, ప్రొజెక్షన్, రీనేమ్. ఈ 3 ఉంటాయి. సో యాక్చువల్గా ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ ఆన్ సింగిల్ రిలేషన్ అది చూద్దాం. ఫస్ట్ ఒక టేబుల్ తీసుకుందాం. సింపుల్గా స్టూడెంట్ అనే ఒక టేబుల్ తీసుకుందాం. టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్. అందులో రోల్ నెంబర్, నేమ్, పర్సంటేజ్. రోల్ నెంబర్ వచ్చేసి 101, 102, ఇట్లా 1 to 5 తీసుకున్నాం. నేమ్ వచ్చేసి ఏదైనా ఒక నేమ్ తీసుకున్నాం. సందీప్. 1, 2, 3, 4, 5 ఒక 5 నేమ్స్ తీసుకున్నాం. పర్సంటేజ్ వచ్చేసి ఏదైనా ఒక 5%, ఇతనికి ఇంత పర్సంటేజ్, ఇతనికి ఇంత పర్సంటేజ్, ఇతనికి ఇంత పర్సంటేజ్, అట్లా 5%, ఎవరెవరికి ఎంత పర్సెంట్ వచ్చిందో తీసుకున్నాం. సో ఒక టేబుల్ తీసుకొని దాని మీద మనము సెలక్షన్ ఆపరేషన్ అనేది ఒకటి పర్ఫామ్ చేద్దాం. ఓకేనా? ఇది వచ్చేసి దాని డెఫినేషన్. మీకు ఒకవేళ మీరు సెమిస్టర్ ఎగ్జామ్లో ఈ డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. సెలక్షన్ ఆపరేషన్ ఈజ్ యూజ్డ్ టు సెలెక్ట్ సర్టెన్ రోస్ ఫ్రమ్ ద టేబుల్ అండ్ డిస్కార్డ్ అదర్ రోస్. ఈ డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. అండ్ ఎగ్జాంపుల్ మెయిన్, మనకు సింటాక్స్ ఉన్న ఎగ్జాంపుల్ మెయిన్. సో డెఫినేషన్ జస్ట్ ఈ 2 లైన్స్ రాస్తే సరిపోతుంది, ఫుల్ మార్క్స్ పడతాయి. సో ఇందులో దీన్ని మనము సిగ్మాలో ఎక్కువ డినోట్ చేయొచ్చు. ఇది ఒక హారిజంటల్ సబ్సెట్. సింటాక్స్ వచ్చేసి ఇది మనకు ఒక కండిషన్ రిలేషన్ నేమ్ని మనకు చెప్తాయి అన్నట్టు. సో మనకు ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇది వచ్చేసి సింటాక్స్. ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాము. టు గెట్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ రిలేషన్. మనకు అన్ని రికార్డ్స్ రావాలంటే ఒక రిలేషన్ నుంచి. సో మనకు ఇలా రాసుకోవాలి. ఇలా డివైడ్ చేస్తాం అన్నట్టు. ఈ సింబల్ పెట్టేసి స్టూడెంట్ అనే ఒక ఇలా రాస్తాం అన్నట్టు. అంటే స్టూడెంట్ అనేది టేబుల్ నేమ్ పెట్టేది. సో ఇట్లా పెట్టేసి మనం స్టూడెంట్ అని పెడితే మనకు అన్ని రికార్డ్స్ వచ్చి టు గెట్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ రిలేషన్ హూస్ పర్సంటేజ్ లెస్ దెన్ 90. సో టు గెట్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ రిలేషన్ అంటే జస్ట్ ఇక్కడ స్టూడెంట్ అని మెన్షన్ చేస్తే మనకు అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. సో ఇందులో నుంచి అన్ని రికార్డ్స్, ఒక రికార్డ్ అంటే ఒక లైన్లో ఒక రికార్డ్ అంటారు యాక్చువల్గా. సో దీని ఒక ట్యూపుల్ అంటారు. దీని ఒక ట్యూపుల్ అంటారు అండ్ రికార్డ్ వన్ అంటారు. ఈ మొత్తం దాన్ని. సో సందీప్ యొక్క రోల్ నెంబర్ ఇంత, సందీప్ యొక్క పర్సంటేజ్ ఇంత, సందీప్ ఇది నేము, అతని నేము, అతని రోల్ నెంబరు, అతని పర్సంటేజ్. సో ఇది ఒక పర్సన్ యొక్క కంప్లీట్ డీటెయిల్ ఒక రికార్డ్ అంటారు, లేకపోతే ఒక ట్యూపుల్ అని కూడా అంటారు. రికార్డు లేకపోతే ఒక ట్యూపుల్ అని కూడా అంటారు. సో మనకు టు గెట్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ రిలేషన్ అంటే అన్ని రికార్డ్స్ 1, 2, 3, 5 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి టు గెట్ 5 రికార్డ్స్ ఫ్రమ్ ఏ టేబుల్ మనము జస్ట్ ఈ సింబల్ పెట్టేసి ఇట్లా స్టూడెంట్ అని రాసిస్తే, టేబుల్ నేమ్ రాసిస్తే మనకు అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. అలా కాకుండా పర్టికులర్గా టు గెట్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ రిలేషన్ హూస్ పర్సంటేజ్ లెస్ దెన్ 90 అంటే అన్ని రికార్డ్స్ కావాలి, కాకపోతే ఎవరి పర్సంటేజ్ లెస్ దెన్ 90 ఉందో కండిషన్ అన్నట్టు. హూస్ పర్సంటేజ్ లెస్ దెన్ 90, ఎవరి పర్సంటేజ్ లెస్ దెన్ 90 ఉందో వాళ్ళ అందరి రికార్డ్స్ కావాలని అర్థం ఈ టైం. అప్పుడు ఎలా చేస్తామంటే పర్సంటేజ్ లెస్ దెన్ 90 అనే కండిషన్ పెడుతుంది. ఇక్కడ సింటాక్స్ రాసాం కదా, సో ఈ కండిషన్ పెడుతుంది. ఇక్కడేమో కండిషన్ ఉండదు, ఎందుకంటే అన్ని రికార్డ్స్. ఇక్కడేమో కండిషన్ ఉంటుంది. సో ఇది టేబుల్ నేమ్ పెట్టేసి ఈ కండిషన్ పెడతాం. పర్సంటేజ్ లెస్ దెన్ 90. ఇక్కడ ఏం నేమ్ మెన్షన్ చేసామో ఇక్కడ కూడా అదే నేమ్ మెన్షన్ చేసి లెస్ దెన్ 90 అని పెట్టేస్తే మనకి వచ్చేస్తుంది. సో పర్సంటేజ్ లెస్ దెన్ 90 స్టూడెంట్ అని పెట్టేసాము. ఈ కండిషన్ తీసేసినాం అనుకో, తీసేస్తే సేమ్ ఇలా అయిపోతుంది మీకు. ఈ కండిషన్ తీసేస్తే అప్పటికి అన్ని రికార్డ్స్ వచ్చేస్తాయి. అది కండిషన్ పెట్టినా అనుకో, పర్సంటేజ్ లెస్ దెన్ 90 పెడితే ఏ రికార్డ్స్ వస్తాయి, ఇది 3 రికార్డ్స్ వస్తాయి. పర్సంటేజ్ లెస్ దెన్ 90. ఓకేనా? సో ఇది యూనరీ ఆపరేషన్స్లో సెలక్షన్ ఆపరేషన్. ఇది సో మనము ప్రొజెక్షన్ ఆపరేషన్ని చూద్దాం. సో ప్రొజెక్షన్ ఆపరేషన్లో నేను చెప్పాను కానీ ఇందులో మనకు 3 ఆపరేషన్స్ ఉంటాయని చెప్పేసి యూనరీ ఆపరేషన్స్లో సెలక్షన్, ప్రొజెక్షన్, రీనేమ్. సో ఇందులో సెలక్షన్ అయిపోయింది. సో ప్రొజెక్షన్ చూద్దాం. సో ప్రొజెక్షన్ని
మనము ఇలా డినోట్ చేస్తాము. ఈ సింబల్తో డినోట్ చేస్తాము. ఇక్కడేమో సిగ్మా అనే సింబల్తో డినోట్ చేస్తాము. సిగ్మా స్టూడెంట్ నేమ్, సిగ్మా కండిషన్, సిగ్మా టేబుల్ నేమ్, సిగ్మా కండిషన్ టేబుల్ నేమ్. ఇక్కడ ఏంటంటే ప్రొజెక్షన్ ఆపరేషన్ని మనం పై అనే సింబల్తో డినోట్ చేస్తాం. సో పై అనే సింబల్తో డినోట్ చేస్తాం. వర్టికల్ సబ్సెట్ ఇది, వర్టికల్ సబ్సెట్ అన్నట్టు. సో ఈ డెఫినేషన్, ప్రొజెక్షన్ ఆపరేషన్ is used to select certain columns from the table and discard other columns. సింటాక్స్ ఏంటిది, పై అని పెట్టేసి కాలం 1 కాలం 2, సో నీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకొని ఇక్కడ కాలం నేమ్, రిలేషన్ నేమ్ అంటే టేబుల్ నేమ్ అన్నట్టు. టేబుల్ని మనం రిలేషన్ నేమ్గా అంటాం. ఇంకా టేబుల్ని మనం రిలేషన్గా పిలుస్తాం అన్నట్టు మన డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో టు డిస్ప్లే రోల్ నెంబర్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్, అంటే స్టూడెంట్ అనే టేబుల్ రిలేషన్ నేమ్ అంటే స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ పెట్టుకుని రిలేషన్ నేమ్ ఏంటి స్టూడెంట్, టేబుల్ నేమ్ స్టూడెంట్ కదా. ఇక్కడ మనం టేబుల్ నేమ్ అని రాసుకోవచ్చు. టేబుల్ నేమ్, ఓకే, టేబుల్ నేమ్ రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇది సింటాక్స్. సో టేబుల్ నేమ్ ఏంటిది, టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్, రిలేషన్ నేమ్ స్టూడెంట్, ఓకే. సో ఇక్కడ పై రోల్ నెంబర్ పర్సంటేజ్ అని పెట్టేసి ఇట్లా కాలం 1 కాలం 2 కాలం 3 నీకు ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ పెట్టుకోవచ్చు. మనకు రోల్ నెంబర్ అనే కాలంలో ఉన్న డేటా, పర్సంటేజ్ అనే కాలంలో ఉన్న డేటా కావాలి. ఈ రెండు కాలమ్స్ దేంట్లో ఉన్నాయి, స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్నాయి. సో ఈ స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్న రోల్ నెంబర్ పర్సంటేజ్ అనే కాలం కావాలి. ఇది వర్టికల్ సబ్సెట్ అని ఉంది. వర్టికల్ సబ్సెట్ అంటే ఓన్లీ అట్రిబ్యూట్స్ని ఇస్తాను అనమాట, ఓకేనా. అట్రిబ్యూట్స్ అంటే మనకు కాలమ్స్ని అట్రిబ్యూట్స్ అంటాం. రోస్ని ఏమంటారని చెప్పిన, రోస్ని టుపుల్స్ లేదా రికార్డ్స్ అంటారని చెప్పిన. ఇప్పుడు కాలమ్స్ మేము ఏమంటారని చెప్పిన, కాలమ్స్ని అట్రిబ్యూట్స్ అంటారని చెప్పిన, ఓకే. కాలమ్స్ని అట్రిబ్యూట్స్ కూడా అంటారు. సో ఇక్కడ వచ్చేసి రోల్ నెంబర్ పర్సంటేజ్ ఆఫ్ ఏ స్టూడెంట్. సో ఇక్కడ మనం టేబుల్లో చూద్దాము. టేబుల్లో రోల్ నెంబర్ పర్సంటేజ్ ఈ రెండు కావాలి. రోల్ నెంబరు స్టూడెంట్ అనే టేబుల్లో ఉన్న రోల్ నెంబర్ అనే కాలము, పర్సంటేజ్ అనే కాలం మొత్తం కావాలని చెప్పేసి అంటున్నాం. ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్. ఇది పెట్టేస్తే నీకు ఈ రెండు కాలమ్స్ వచ్చేస్తాయి యాజ్ అవుట్పుట్. సో అండ్ టు డిస్ప్లే, ఇది మళ్ళీ క్వశ్చన్, టు డిస్ప్లే రోల్ నెంబర్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్ హూస్ పర్సంటేజ్ గ్రేటర్ దెన్ 90. సో ఇక్కడ ఓన్లీ రోల్ నెంబర్ని పర్సంటేజ్ అడిగేది. ఇక్కడ ఏం అడిగిందంటే రోల్ నెంబర్ పర్సంటేజ్ అడిగేది. ఎవరి అంటే పర్సంటేజ్ గ్రేటర్ దెన్ 90 ఎవరికైతే ఉంటుందో వాళ్ళ రోల్ నెంబర్ను పర్సంటేజ్ మాత్రమే కావాలి అని చెప్పేసి పర్టికులర్గా అడిగాలి మనల్ని. సో ఇది ఏంటంటే, సో రోల్ నెంబర్ పర్సెంట్ అని పెట్టేసి ఇట్లా మనకు సిగ్మా టేబుల్ నేమ్ పర్సెంటేజ్ గ్రేటర్ దెన్ 90 అని పెట్టేస్తే వచ్చేస్తుంది. సో ఇది మనకు ఒక సో ఇది మీకు సింపుల్గా చెప్పాలంటే, ఒక కాలేజీలో సపోజ్ ఒక క్లాస్లో 60 మెంబర్స్ ఉంటే అందులో నాకు సపోజ్ ప్రిన్సిపల్ వచ్చి అడిగాడు, సిస్టమ్ ఆపరేట్ చేసే పర్సన్ని అడిగాడు. సో నాకు మన సో అండ్ సో బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళవి, ఫస్ట్ ఇయర్ వాళ్ళ దాంట్లో ఎవరికైతే పర్సంటేజ్ గ్రేటర్ దెన్ 90 ఉన్నదో వాళ్ళ రోల్ నెంబర్ నాకు కావాలని చెప్పేసి అడిగారు, ఓకేనా. సో లేకపోతే రోల్ నెంబర్ అండ్ పర్సంటేజ్ గ్రేటర్ దెన్ 90 ఉన్న వాళ్ళే నాకు కావాలి అని చెప్పేసి అడిగారు. అప్పుడు ఏం చేస్తాను, రోల్ నెంబర్ను పర్సంటేజ్ పై అని పెట్టేసి రోల్ నెంబర్ను పర్సంటేజ్ పెట్టేసి అప్పుడు సిగ్మా పర్సంటేజ్ గ్రేటర్ దెన్ 90 స్టూడెంట్ అనే టేబుల్. సో ఇక్కడ స్టూడెంట్ అనే టేబుల్ మనం ఎలా తీసుకోవాలంటే, సో ఇక్కడ మనం యాక్చువల్గా మనము రియల్ టైంలో చూసుకున్నట్టయితే ఇది ఇక్కడ బీటెక్ ఫస్ట్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్, లేదా డిగ్రీ ఫస్ట్ ఇయర్, లేదా డిగ్రీ సెకండ్ ఇయర్ అని మనం పెట్టుకుంటాం. మన కన్వీనియన్స్ కోసము సింపుల్గా స్టూడెంట్ అని పెట్టుకున్నాం టేబుల్ నేను. సో యాక్చువల్గా అయితే ఒక కాలేజ్లో తీసుకున్నట్లయితే లేదా ఒక స్కూల్లో తీసుకున్నట్లయితే ఆ స్కూల్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అట్లా సపోజ్ 10th క్లాస్, లేదా కాలేజ్ బీటెక్ ఫస్ట్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్, బీటెక్ థర్డ్ ఇయర్ అలా పెట్టుకుంటారు టేబుల్ నేమ్. సో ఇప్పుడు
ప్రిన్సిపల్ వచ్చి నాకు బీటెక్ థర్డ్ ఇయర్లో ఎవరికి నాకు రోల్ నెంబర్ కావాలి, ఎవరికైతే పర్సెంటేజ్ గ్రేటర్ దెన్ 90 ఉందో వాళ్ళ రోల్ నెంబర్ కావాలి అడిగితే అప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అనే టేబుల్ ఇక్కడ పెట్టేసి వాళ్ళు 5 అని కొట్టేసి ఇక్కడ రోల్ నెంబర్ పర్సెంటేజ్ అని పెట్టేసి అంటే మళ్ళీ సిగ్మా అని పెట్టేసి పర్సెంటేజ్ గ్రేటర్ దెన్ 90 అని పెట్టేసి క్లాస్ నేమ్ పెడితే వచ్చేస్తుంది. నేను టేబుల్ నేమ్ ఏమనుకున్నాం, బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే బీటెక్ సెకండ్ ఇయర్. సో వాళ్ళ క్లాస్ నేమ్ వాళ్ళ టేబుల్ నేమ్ లాగా పెట్టేస్తారు అన్నమాట. బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఇయర్ నేమ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్, అలా టేబుల్ నేమ్ వాళ్ళ ఇయర్ నేమ్ పెట్టేస్తారు. టేబుల్ నేమ్ వచ్చేసి వాళ్ళ ఇయర్ నేమ్ పెట్టేస్తారు బీటెక్ ఫస్ట్ ఇయర్ బీటెక్. సో వాళ్ళు అందులోకి వెళ్ళి డేటా కావాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ డేటాని రిట్రీవ్ చేసేటప్పుడు ఎలా రిట్రీవ్ చేస్తారంటే ఇలా 5 అని పెట్టేసి రోల్ నెంబర్ పర్సెంటేజ్ అని పెట్టేసి సో వాళ్ళకు రోల్ నెంబర్ను పర్సెంటేజ్ కావాలి, రోల్ నెంబర్ను పర్సెంటేజ్ రోల్ నెంబర్ను పర్సెంటేజ్ కావాలి. ఎవరిది బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళది. సో మనం బీటెక్ ఫస్ట్ ఇయర్ అనుకో, సపోజ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అనుకున్నాం, టేబుల్ నేమ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అనుకున్నాం. సో బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళది రోల్ నెంబర్ 5 అని పెట్టేసి పర్సెంటేజ్ అని పెట్టేసి బీటెక్ ఫస్ట్ ఇయర్ సిగ్మా బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎవరి పర్సెంటేజ్ గ్రేటర్ దెన్ 90. సో బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఎవరిదైతే పర్సెంటేజ్ గ్రేటర్ దెన్ 90 ఉంటుందో వాళ్ళది రోల్ నెంబర్ను పర్సెంటేజ్ కాలమ్స్ కావాలి. కాలమ్స్ మొత్తం ఆ కాలం మొత్తం బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఎవరి పర్సెంటేజ్ గ్రేటర్ దెన్ 90 ఉంటుందో వాళ్ళ రోల్ నెంబర్ను పర్సెంటేజ్ కావాలి, ఆ కాలమ్స్ కావాలి. సో ఇందులో ఎవరికి వస్తుంది, ఇది వస్తుంది, ఈ రెండు వస్తాయి, ఈ రెండు వస్తాయి. నాకు పర్సెంటేజ్ గ్రేటర్ దెన్ 90 సో ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఈ రెండు వస్తాయి. ఓకేనా. సో ఇందులో ఇప్పుడు రీనేమ్ ఆపరేషన్ థర్డ్ వన్. రీనేమ్ ఆపరేషన్ ఏంటంటే ఇది రో అని పిలుస్తాం, రో అని రీనేమ్ చేస్తాము. ఈ డెఫినేషన్ రీనేమ్ ఆపరేషన్ ఈజ్ యూజ్డ్ టు రీనేమ్ either the relation name or the attribute name. Okay, now definition. Syntax. Row, new name, relation name. Relation name table name. Check table name. Okay. So relation name, table name, పాత టేబుల్ నేమ్ ఏది ఉందో అది ఇక్కడ రాసేసి ఈ టేబుల్ నేమ్ మార్చాలి అనుకుంటే కొత్త టేబుల్ నేమ్ ఇక్కడ పెట్టాలి. పాత టేబుల్ నేమ్ కలిసి కొత్త టేబుల్ నేమ్ ఇక్కడ పెట్టేస్తే టేబుల్ నేమ్ మారిపోతుంది. ఈ టేబుల్ నేమ్ నుంచి ఇది మారిపోతుంది. ఎగ్జాంపుల్ నా టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్, అవునా కదా. నా టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్, పాత టేబుల్ నేమ్ స్టూడెంట్. మనం కొత్తగా ఫైనల్ స్టూడెంట్ అని పెట్టేసి వెళ్దాం అనుకున్నాం. ఓకే, టేబుల్ నేమ్ ఇలా చేంజ్ చేద్దాం అనుకున్నాం. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అట్లా, లేదా ఫైనల్ స్టూడెంట్ అని వెళ్దాం అనుకున్నాం. సో పాత టేబుల్ నేమ్ కొత్త టేబుల్ నేమ్ పెట్టేస్తే టేబుల్ నేమ్ చేంజ్ అయిపోతుంది. టేబుల్ నేమ్ విల్ చేంజ్ ఫ్రమ్ స్టూడెంట్ టు ఫైనల్ స్టూడెంట్. మనకి రో ఆపరేషన్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే టేబుల్ నేమ్ చేంజ్ చేయడానికి. టేబుల్ నేమ్ ఎందుకు చేంజ్ చేయాలి అని అంటే సపోజ్ నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నావు, మనకి ఏం చేస్తాము బీటెక్ ఫస్ట్ ఇయర్ అని పెట్టాము. సో వాళ్ళు బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయినాక బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతారు కదా. సో బీటెక్ సెకండ్ ఇయర్ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కొత్తగా టేబుల్ క్రియేట్ చేసేవాళ్ళు. సో టేబుల్ నేమ్ బీటెక్ సెకండ్ ఇయర్ అని చేంజ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ బీటెక్ ఫస్ట్ ఇయర్ అని పాత టేబుల్ నేమ్, కొత్త టేబుల్ నేమ్ బీటెక్ సెకండ్ ఇయర్. సో ఇక్కడ రో పెట్టేసి బీటెక్ సెకండ్ ఇయర్ అని పెట్టేసి బీటెక్ ఫస్ట్ ఇయర్ అని పెట్టేస్తే బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి బీటెక్ సెకండ్ ఇయర్ నేమ్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ ఉన్న బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్న టేబుల్ నేమ్ బీటెక్ సెకండ్ ఇయర్ అని చేంజ్ అయిపోతుంది. సో మనం థర్డ్ ఇయర్కి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఇక్కడ బీటెక్ సెకండ్ ఇయర్ అని ఉంటుంది కదా. సో మనం ఇక్కడ బీటెక్ థర్డ్ ఇయర్ అని పెడితే సెకండ్ ఇయర్ నుంచి బీటెక్ థర్డ్ ఇయర్కి నేమ్ చేంజ్ అవుతుంది. సో వాళ్ళ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయినప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి అలా మారిపోయినప్పుడల్లా మనం టేబుల్ నేమ్ చేంజ్ చేస్తూ ఉంటే మనకు ఈజీగా ఉంటుంది. సో అదండి, ఇది ఒక టాపిక్ అయిపోయింది. సో నెక్స్ట్ టాపిక్ సెట్ థియరీ ఆపరేషన్స్. ఇది మనం తర్వాత చూద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.